జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి కార్యక్రమానికి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ధనం ఖర్చుకి అలమరికి ఉన్న సంబంధం ఏమిటి? శాస్త్ర ప్రకారంగా మనం వెళ్తే మహర్షులు చెప్పిన దాని ప్రకారంగా ప్రతి గోడలో గోడను అలమరలు ఉండకూడదు. దక్షిణ పడమర భాగాలలో బరువైన వస్తువులు ఉండవలను, దక్షిణ పడమర భాగాల్లో విలువైన వస్తువులు పెట్టుకోవచ్చు. తూర్పు ఉత్తర భాగాల్లో ఎటువంటి అలమరలు ఉండకూడదు, అంటే ఎటువంటి బరువులు పెట్టకూడదు. ఎప్పుడైతే బరువులు అనేవి తూర్పు ఉత్తర భాగాల్లో ఉండవో ఆటోమేటిక్గా అక్కడ కబోర్డ్స్ ఉండవు. అదే మనం కబోర్డు పెడితే దాని లోపల అన్ని రకాల వస్తువుల్ని జమ చేస్తూ ఉంటాం. అంటే ఈ భాగంలో మనకు కబోర్డులు ఉండాలి, ఈ రెండు భాగాల్లో ఉండకూడదు. తూర్పు ఉత్తర గోడలకి ఆనించి గనక కబోర్డ్స్ పెట్టినట్లయితే తప్పకుండా అక్కడ ఆ గృహంలో నివసించే వారికి ధనం వెచ్చలవిడిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అట్లా ఖర్చు కాని పక్షంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ 3 నెలలకు ఒకసారి 1,50,000, 70,000 అట్లా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వస్తుందండి, అసలు నిల్వ ఉండట్లేదు, అదే పెద్ద ప్రాబ్లం. మా ఇంట్లో ఉంటారు. తప్పకుండా వాళ్ళు చూడండి, కబోర్డ్స్ అన్నీ కూడా నార్త్ ఈస్ట్లో ఉంటే కనుక ధనం ఖర్చు అయిపోతుంది అంటాడు. కనుక నార్త్ ఈస్ట్లో ఉన్న కబోర్డ్ని మీరు ఎలివేట్ చేసి తొలగించేసేయండి, చక్కగా పడమర దక్షిణ భాగాలు పెట్టండి. డెఫినెట్గా మీకు ఒక 40 రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది. 41 days కల్లా ఏదో ఒకటి మంచి వైబ్రేషన్ వచ్చేటువంటి రిజల్ట్ వింటారు. తద్వారా ఆ గృహంలో ఆనందం అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ధనం నిల్వ ఉండాలంటే మటుకు కబోర్డ్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలనే మనం తీసుకొని కబోర్డ్స్ని తొలగించి సరి అయిన ప్రదేశంలో ఉంచుకుందాం. ధనం నిల్వ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.